ఫస్ట్ నాదే కాదు ఫస్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కువ తినేదైతే ఫాస్ట్గా ఆయననే, కానీ చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి చిన్న చిన్న దోశలు వేసుకున్నాం. ఊతప్ప అంటారు కానీ ఇందులో ఆనియన్స్ వేయలేదు. దోశలు ఇందులోకి చింతకాయ పచ్చడి. చూద్దాం ఎవరైనా తింటారో, ఎంత ఫాస్ట్గా తింటారో. ఒక 20 వేసినాం. 20 వేసినాం. సరిపోలేదు. 1 2 3 4 5 6 చాలా ఇంకేనా 6. నేను తినలేనే. నువ్వు గెలవాలనా? అమ్మా, నేను ఇన్ని తినాలంటే కష్టం. చూసుకుంటూ స్లోగా మెల్లగా తింటా కానీ లాస్ట్ కాబట్టి కొంచెం అలా అయిపోయింది. 10 ఉన్నాయన్నమాట. మొత్తం 20. చట్నీకి వేరే బౌల్ తెద్దాం అనుకున్నాం. తేట వాటర్ కింద పెట్టుకున్నాం. పడిపోతుంది. కింద పెట్టేసి లేదు, డిస్టర్బెన్స్ లేదు. నీది అయిపోతే నువ్వే వేసుకోవాలి, నేను వేయను. ఎందుకు నా మళ్ళీ టైం ఆగిపోతాను, నేను మళ్ళీ ఓడిపోతాను. గెలిస్తే మరి గెలిస్తేనా చేప పెట్టిస్తా. నేను కూడా అనిపిస్తాను. నువ్వు కూడా అంతే. అవును, కాపీ ఎందుకు కొడుతున్నావు? అంతే ఉంటుంది మరి. సరే, ఇప్పుడు 10 రూపాయలు పెట్టి గేమ్ ఆడితే 10 రూపాయలు పెడతారు. కానీ నువ్వు 10 రూపాయలు పెడితే నేను 100 రూపాయలు పెడతానా? కాదు కదా. ఓకే, స్టార్ట్ తింటాం. నేను ఇవి ఇలాంటి బాగా చేస్తాడు, నాకు ముందే ఎక్కువ వస్తాయి. చూద్దాం, ట్రై అయితే చేద్దాము. చాలా రోజులు అయింది తిని. నేనైతే మా ఎన్ని తింటాము. ఫస్ట్ది ఎందుకు విన్ను కావాలని మొక్క తింటున్నాము. హడావిడిలో మొక్కలు చేయడం అది అలవాటు అయిపోయింది నాకు. అప్పుడప్పుడు మర్చిపోతాము. స్పాంజ్ లాగా ఉంది దోశ. అయిపోయింది. రెండోది అయిపోయిందా? రెండు అయిపోయింది. నాది రెండోది. తిను, ఎందుకంటే పెళ్ళ తింటున్నావు. మెల్లగా తింటున్నాం, పెద్ద పెడుతున్నాం. నాకు గొంతు పట్టేస్తుంది, తినలేకపోతున్నాను. చిన్నగా తింటున్నావు. 3 అయిపోయిందా?
ఆకలి దంచుతుంది. నేను కూడా తింటా కానీ కర్రీ చూసుకుంటూ మెల్లగా తినడం ఇష్టం అనమాట. ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటాం మెల్లగా, ఫాస్ట్గా తినలేను. 4 వేస్తున్నాం. ఎట్లయినా గెలవాలి. ఎట్లనే దోశ నాకు ఎట్లానే ఇష్టము. పెద్ద పెద్దగా చేసి పలసగా అప్పుడప్పుడు చేస్తా కానీ అది కంప్లీట్. ఓడిలో కూడా నువ్వేస్తావు కదా. 100 రూపాయల చాక్లెట్ మామూలుగా నువ్వు మెన్షన్ చేయడానికి అక్కడ డైరీ మిల్క్ అన్నావు అంతే. 100 రూపాయలు డైరీ మిల్క్ కదా నా పనికే, నువ్వు తినొద్దు మళ్ళీ అంట. చూద్దా నీకు ఏ కూరలు అంటే ఇష్టం? నాకా వెజ్ అన్నా మీద వెజ్ అన్నా మీద నాన్ వెజ్. నాన్ వెజ్లో చికెన్, మటన్. 6 అయిపోయినాయి, 7 స్టార్ట్. కాదు నీళ్ళు తాగదు, ఎందుకంత ఇది చేస్తుంది. పొద్దున్న నీళ్ళు తాగితే కొంచెం సాఫ్ అవుతుంది. ఏమి ఇష్టమన్నా? 3 ఉన్నాయి. 1 2 3 7 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అక్కడ 1 2 3 నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అనమాట. సరే ఒకటి డిఫరెన్స్ ఉందా? 8 ఒకటే డిఫరెన్స్ ఉందా? 7 ఒకటి. నేను చట్నీ ఎక్కువ తినేస్తాను అనమాట. ఎట్లా అంటుంటే ఈ దోశలు. ఏది ఇష్టం అని చెప్పినావు? చికెన్ తర్వాత మటన్. అంతేనా? రొయ్యలు, ఫిష్లు, ఫ్రైలు. ఫిష్ ఫ్రై ఇష్టం. ఫిష్ ఫ్రై తింటాం మాకు. 3 100 రూపాయల చాక్లెట్ కోసం నన్ను మాటల్లో పెట్టు. చాక్లెట్ కాదు ఇక్కడ. గెలిపోవటమే. 2 ఉన్నాయి. 1 2 8 అయిపోయినాయి.
1 2 3 ఇది 4వది. 4వది అంటే 6 అయిపోయినాయి. 7వది తిరుమల ఎంత ఏంటి దోశలా లేవు. ఓ ఛాలెంజ్ వీడియోలు అని చెప్పి ఎగురుతా కానీ ఒక్కటి వెన్నగాలను. నువ్వు చికెన్ మటన్ ఫిష్ నెక్స్ట్ ఛాలెంజ్లో పెడతావా? ఈసారి ఛాలెంజ్ ఏం కాదు, చేసుకొని తింటాను. సింగల్ ఉత్తప్ప దోశ నేను 6 చాలని చెప్పిన, నేను తినలేదు. ఏంది బిల్డప్ కొడుతున్నావు? ఇట్లా అది అయిపోయింది. నావి 1 ఇందాక నేను మాట్లాడినప్పుడు వెళ్ళిపోయింది కదా అది. 3 తిను. ఈ ఛాలెంజ్లో విన్ అయింది ఆయననే, కానీ చాక్లెట్ కొనిపించాల్సింది కూడా ఆయననే. నాకు ఫస్ట్ చెప్పలేదు 100 రూపాయల చాక్లెట్ అది దాని, కాబట్టి 100 రూపాయలది అని నువ్వు అన్నావు కాబట్టి నువ్వే కొనిపించాలి. విన్ అయిన వాళ్ళకి నేను చెప్పిన 6 దోశలు చాలు అని చెప్పేసి ఎక్కువ పెట్టించినావు, నాకు పోలే. అందుకని ఈసారి నేను నీ మాట విన్నాను. ఇంకా నేను ఎంత పెట్టాలనుకుంటే అన్నీ పెట్టా. నేను ఎన్ని తినగలుగుతున్నా అన్నీ ఛాలెంజ్ అని నేను అనుకున్నా. దీనికి చదగాక ఊరెంత ఉన్నాయి ఇవి? ఎంత మందం ఉన్నాయి చూడు ఫ్రెండ్స్. మందం అంటే ఉత్తప్ప ఎట్లా చేస్తారు అట్లా చేసిన. దీంట్లో ఇంకా ఉల్లిపాయలు క్యారెట్ చేసి, ఉల్లిపాయ క్యారెట్ అవి వేసి చేసేదాన్ని, కానీ కొంచెం పని ఉండి చేయలేదు. నాకు ఇలాగ ఇష్టం, ఇట్లా మెత్త మెత్తగా మంచిగా అనిపిస్తుంది. చేస్తే ఇట్లా మెల్లగా స్లోగా తినడం అలవాటు. ఇలా ఫాస్ట్గా అలా చాలా కష్టం తినడం. పదకొండు అయిపోయినాయి, 12. ఫస్ట్ ఆయన విన్ అయ్యిండు, సెకండ్ నేను విన్ అయ్యాను. ఎట్లా లేదు ఫస్ట్ నానే కానీ కదా. ఇద్దరు ఫస్ట్ విన్ సెకండ్ విన్ కూడా ఉంటా, ముగ్గురు ఉంటే సెకండ్ ఎవరు అని చెప్తారు. ఫస్ట్ సెకండ్ కాదు, ఫస్ట్ నువ్వు తిన్నప్పుడు నీ ప్లేట్ ఖాళీ అయిందా, అప్పుడు నువ్వు విన్నర్ అయినావు. తర్వాత మళ్ళీ వేసినప్పుడు నా ప్లేట్ ఖాళీ అయింది, అప్పుడు నేను విన్నర్ అయినా. ఛాలెంజ్ వీడియోస్ పాత ఛానల్లో పెట్టినాం, కానీ అందులో అప్పుడు కూడా ఆయనే విన్ అయ్యిండు. తింటా, నేను కూడా తింటా, కాబట్టి టైంకి తింటాను అనమాట. అది లెక్క. ఫాస్ట్గా మింగలేను, గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. వాటర్ తాగుతూ ఏదో ఏదో చేయాలి, కానీ చాలా ప్లానింగ్ తోటి ఆయనకి ఏదైతే ఇష్టం ఉండదో, ఏదైతే తినలేడో అది చూసి పెడతా. నాకు నచ్చింది పెడతా. ఈసారి
చూద్దాం అప్పుడు ఎవరు విన్ అవుతారో. సరే ఇప్పుడు నువ్వు నువ్వు విన్ అయినావు, నేను విన్ అయినా చెప్పు. సేమ్ నేను అంటే దూపితే నేను విన్ అయినా. ఎందుకే నువ్వు తినలేనప్పుడు ఒక 5 రూపీస్ డైరీ మిల్క్ అయితే సరిపోదా? అదే నేను కింద విన్ అయితే నువ్వు ఖచ్చితంగా కొనిపించాలి 100 రూపీస్, ఎందుకంటే నేను తింటా కాబట్టి. నువ్వు తిననోడివి 100 రూపీస్ ఎందుకు? సరే నువ్వైతే కొనిపించరాదు, నాకు నీకు ఎంత ఆశ. సర్లే కొనిపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఇప్పుడైతే గెలవలేకపోయినా నెక్స్ట్ ఛాలెంజ్ మాత్రం చాలా మనం గెలిచేటట్టే ప్లాన్ చేసి పెడతాం అనమాట. అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. ఛాలెంజ్ లో విన్ అయింది మాత్రం తనే. ఇప్పుడు డైరీ మిల్క్ తను కొనిపించాలి. తింటాడో తెలియదు, కొనిపించాలి, మనం తీసుకొని తినేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియో ఛాలెంజ్ వీడియోనే ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి అంటే నాకు ఆల్రెడీ తట్టింది ఆయన తినే ఐటమ్, మనం బాగా మేసే ఐటమ్ ఏంటి అనేది బాగా గుర్తొచ్చింది. ఈసారి మాత్రం మనమే విన్ అవుతాం, ఆయన మాత్రం ఓడిపోతాడు. చూద్దాం ఆ వీడియో ఎలా విన్ అవుతామో ఏంటో ఆ వీడియోలో ఆ ఛాలెంజ్ ఆలోచించాలి, ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఆయనకు డైరీ మిల్క్ కొనిపించేస్తే ఒక పని అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.